అసలు యేసు నామమున ఎలా అడగాలి అనే విషయాలను ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం. అనకాపల్లి అనే అందమైన ఊరిలో రవి, సురేష్ అనే ఇద్దరు ప్రాణస్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగినవారు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్లేవారు. ఊరిలో అందరూ వారిని చూసి ఎంత భక్తి కలిగిన స్నేహితులు అని మెచ్చుకునేవారు. అయితే వారిద్దరి భక్తిపైకి ఒకేలా ఉన్నా వారి అంతరాత్మలో ఉన్న కోరికలు మాత్రం వేరువేరుగా ఉండేవి. రవి చాలా తెలివైనవాడు, చురుకైనవాడు. అతని లక్ష్యం ఒక్కటే, ఎలాగైనా సరే త్వరగా ధనవంతుడు అయిపోవాలి, సమాజంలో గొప్ప స్థాయిలో నిలబడాలి. దేవుడు తనను ఆశీర్వదించి అద్భుతాలు చెయ్యాలని అతను ఎప్పుడూ కోరుకునేవాడు. సురేష్ మాత్రం చాలా సాదాసీదా మనిషి. అతనికి డబ్బు మీద ఆశ లేదని కాదు, కానీ ఆ డబ్బు కన్నా దేవుని నీతి ముఖ్యం అని నమ్మేవాడు. నా వల్ల నలుగురికి మేలు జరగాలి, నా బతుకు దేవునికి ఇష్టంగా